కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కుని మహిళలకు 50% చేశారు. గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ప్రకారం షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తిని ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇప్పుడు దేశంలోని గత ప్రభుత్వానికి ఇప్పుడు పరిస్థితి మా ప్రభుత్వానికి వచ్చింది. రాష్ట్రం మొత్తం మీద గన్నవరం నియోజకవర్గంలో రెవెన్యూ రికార్డులు ఎక్కువ తారుమారు చేశారు. గత 10 సంవత్సరాల నుండి పనిచేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని శాసనసభ్యులు వెంకట్రావు అన్నారు. దేశానికి మార్గదర్శిగా ఉన్న మహానుభావుని గురించి ఒకసారి స్మరించుకుంటూ 1952లో ఆయన రాజ్యాంగం రాయడం అయిపోయింది. 52లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆస్తిలో హిందూ యాక్ట్ బిల్ పెట్టాడు. ఆయన హిందూ యాక్ట్ బిల్ పెడితే న్యాయశాఖ మంత్రిగా 1952లో ఆ బిల్లు వీగిపోయిన పరిస్థితి. లోక్సభలో బిల్ పాస్ అవ్వకపోతే రాజ్యాంగం రాసిన ఆయన రాజీనామా చేశాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఉన్న సాంప్రదాయాలు పాటించాలి. రాజ్యాంగంలో ఎక్కడ లోక్సభలో కానీ శాసనసభలో కానీ బిల్లు వీగిపోతే మంత్రి రాజీనామా చేయాలి ఎక్కడ రాసలేదు. కానీ మహోన్నత దేశంలో సాంప్రదాయాలు సంస్కృతి ఉన్న దేశం మనకే ప్రపంచ దేశంలో. మిగతా రూల్ బుక్ ప్రకారం నడిచిన దేశంలో అలాంటి సాంప్రదాయాన్ని ఆయన పాటించాడు. ఆ హిందూ యాక్టుల్లో ఆ రోజుల్లోనే ఆస్తిలో సమానం ఆడలకు కూడా ఇవ్వాలని ఒక పేర రాసిన పరిస్థితి. కానీ అది భారతదేశంలో ఎక్కడ అమలు కాల. మళ్ళీ ఎన్టీ రామారావు గారు 30 సంవత్సరాల తర్వాత 32-33 సంవత్సరాల తర్వాత 1985లో ఆడవాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి 85 తర్వాత పెళ్ళాను కానీ పెట్టడం జరిగింది. కానీ రాజ్యాంగాన్ని ఆచరించగా మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ సభాముగా కోరుతున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అలాగే గవర్నమెంట్లో బిల్గా పాస్ అయ్యి ఎన్టీ రామారావు పెట్టిన బిల్ని ఆస్తిలో సమాన వాటా 85 సంవత్సరం తర్వాత పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తిని షర్మిల గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రెవెన్యూ సదస్సులు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చిందంటేనే మనం ఎంత దిగజారిపోయామో దానికి తార్కాణమే రెవెన్యూ సదస్సు. సిస్టమ్ కొలాప్స్ అయిపోయి సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మన సదస్సులు పెట్టాల్సిన ఆవశ్యకత ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఎట్టయితే రోడ్లు వేస్తుందో గత ప్రభుత్వాలు రోడ్లు వేసిన పరిస్థితి. కొత్తగా రోడ్డు వేయటమో లేకపోతే ఉన్న రోడ్డు పాడైపోతే మళ్ళీ రోడ్డు వేయటమో. మనం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశలో గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం కల్పించింది. రాజకీయాల కోసం మాట్లాడితే ఇది యథార్థం. ఎవరైనా కొత్త రోడ్లు వేస్తే మీరు చూశారు కానీ మాకన్నా పెద్ద వయసులో చాలామంది ఉన్నారు. ఈ గుంటలు పూడుతున్న కార్యక్రమం ఫస్ట్ టైం ఈ దేశంలో జరుగుతుంది, ఈ రాష్ట్రంలో. ఆ దిక్కుమాల స్థితికి గత ప్రభుత్వ పరిపాలన విధానం కాదని నేను అడుగుతున్నాను. అలాగే బూతులు తిట్టేవాళ్ళు మంత్రులుగా పెట్టి ఏ శాఖల మీద సమీక్షలు నిర్వహించకుండా గ్రాంట్లకి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా అభివృద్ధిని గాలి కుదిరేసి ఆంధ్రప్రదేశ్కి సమస్యల వల్లకి నెట్టింది నిజంగా అని అడుగుతున్నాం. అలాగే గతంలో ఎనిమీ ప్రాపర్టీస్ అని ఉన్నాయి. ఇండియా ఇప్పుడు మన తెలంగాణ మనం 2 రాష్ట్రాలకు విడిపోయినట్టే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోతాయి. చాలామంది ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులు నేను పాకిస్తాన్ వెళ్ళిపోయిన ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీస్ అని ఇవాక్ ప్రాపర్టీస్ అని ఏదో పిలుస్తూ ఉంటారు. నల్గొండ దగ్గర ఇలా చాలా ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అలాంటి ఆస్తుల గురించి ఒక 12 ఏళ్ళు రికార్డు వెయిట్ చేయడం ఏదో ఉంటుంది రూల్స్. కానీ ఇవాళ ఏ పరిస్థితి దిగజారిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సోదరులు కానీ పట్టా ఉన్న ల్యాండ్ కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ అన్నీ సొంత కష్టార్జితం కొనుక్కున్నాయో పిత్రార్జితంతోనో వచ్చిన ఆస్తులను కూడా రెవెన్యూ రికార్డులు తారుమారవడం ట్యాంపర్ చేయటం జరిగిన పరిస్థితి. ముఖ్యంగా సారీ టు సే దిస్ కానీ ఈ దరిద్రవంతకు కారణం గన్నవరం వేదిక. మొత్తం రాష్ట్రంలో ఎక్కువ రికార్డులు ట్యాంపర్ అయింది గన్నవరం కాన్స్టిట్యూన్సీ. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు.
10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసిన ఎంఆర్ఓలు పేరు చెప్పడం నాకు ఇష్టం కానీ గత 10 సంవత్సరాల్లో ఎన్ని రికార్డులు ట్యాంపర్ అయినాయో అవన్నీ సరిచేయడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకురండి. నేను ముఖ్యమంత్రి గారి ప్రీవియస్ డే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఎంత శనివారం ఎవరికైనా మాట్లాడు డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేసి 30 ముఖ్యమంత్రి గారి బదులు నేను గన్నవరం ఎమ్మెల్యే మాట్లాడుతున్నది వాళ్ళ ఆయన రాకపోవడం వల్ల గ్రీవియన్స్ డే నిర్వహిస్తున్నారు. పరిష్కారం గంటల్లో వచ్చింది. శాసనసభ్యుడు పదవి అనేది ఏంటంటే కొన్నే చేయగలరు, పరిమితులు చాలా తక్కువగా ఉంటుంది. మీ రికార్డులు ట్యాంపర్ అయినా మీకు ఇబ్బంది వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి, లేదా నా దృష్టికి తీసుకురండి. ముందు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి. పరిష్కారం అవ్వకపోతే నా దగ్గర నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా గన్నవరం ఆఫీస్లో ఉన్నా మన కలవటం వచ్చేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్లో ఫస్ట్ టైం నేను గ్రీవియన్స్ డేకి వెళ్తే 640 మంది అంత ముందు వచ్చిన పరిస్థితి. 640లో 480 మంది ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలు వెళ్ళాయి. అది కడప జిల్లా వాళ్ళు కానీ, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ, కృష్ణా జిల్లా వాళ్ళు కానీ, ఏ జిల్లా కానీ అలాంటి పరిస్థితి. అలాగే గన్నవరంలో 30 ఎకరాలు ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే త్రిపులేటి పెడదామని అడిగితే 30 ఎకరాలు నాకు దొరకల. 4 మాసాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం నలుగురు ఎంఆర్ఓలతో కలిసి. అలాగే ఈ 22A నిషేధిత జాబితా కానీ ఉక్కుపాదం మోపడం ఖాయం. ఈ నియోజకవర్గంలో పనిచేసిన ఎంఆర్ఓలు డెఫినెట్గా శిక్షార్హులే. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయటకు, ప్రజల ఆస్తులకి ధన మాన ప్రాణాలకు ప్రభుత్వం కల్పించలేకపోతే రక్షణ ఆ ప్రభుత్వం ఉన్నవాటే లేకపోతే ఏ ప్రభుత్వమైనా. అలాంటి పరిస్థితుల్లో ఈ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తూ ఈ ల్యాండ్ ఇష్యూలు అన్నింటినీ మనం 80% 90% పరిష్కరించగలిగితే ఇది డెఫినెట్గా మంచి ప్రభుత్వం అని కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా అనే పరిస్థితి రాబోయే కాలంలో. ఎందుకంటే అంతగా వ్యవస్థను దిగజార్చిన పరిస్థితి. అలాగే కామన్ ప్లాట్లన్నీ మిస్ అయిపోయిన పరిస్థితి నియోజకవర్గంలో. రియల్ ఎస్టేట్ ఎవడో చేస్తాడు, కామన్ ప్లాట్ వదులుతాడు. అది విజయవాడలో ప్రసాదంపాడు కానీ, రావర్పాడు కానీ, ఎన్కేపాడు కానీ, కాస్ట్లీ ల్యాండ్ అక్కడ కానీ, ఇక్కడ కానీ, ఎక్కడైనా వాటన్నిటి కామన్ ప్లాట్ని నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఎంఆర్ఓకి చెప్పాను. అది ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయని చెప్తున్నారు. అవి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ పారిశ్రామిక కార్డు గురించి ఎన్నికలకు ముందు మాట్లాడి నేను ఒక్కడే, అంతకుముందు ఎవరు మాట్లాడలేదు. వేరే పార్టీల్లో వాళ్ళు కానీ, అధికారులు ఉన్నారు కానీ ఎవరైనా. ఈ మల్లవల్లిలో 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పిపోతే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం, ఓటు అడగని చెప్పాను. ఆన్ రికార్డ్ పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, వీడియోలో కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇవాళ అది గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో విజన్ 2047 డాక్యుమెంట్లో 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన పరిస్థితి. అది 30,000 కాదు, 50,000 కింద మీరు ఆశ్చర్యపోతున్నాం. 420 కంపెనీలకి ఏదైతే ల్యాండ్ ఇచ్చామో వాళ్ళు నేను ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే 40 లక్షలు పెట్టమని చెప్పారు. ఈ 90 లక్షలు 89 లక్షలు తర్వాత కాదు, హైదరాబాద్ మనం మాట ఇచ్చాం 16 లక్షలకి ఇద్దామని చెప్పారు. చెప్తే మళ్ళీ ఆ యువరాజ్ గారి దగ్గరికి, అభిషేక్ గారి దగ్గరికి కలవమని చెప్తే నేను చెప్పేది వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టకుండా 2014 నుంచి 14-19 మధ్యలో 17-18 టైంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కొందరు. అసలు ఏమీ డబ్బులు కట్టకుండా కూడా బ్లాక్ చేసి ఉంచారు. వాటి విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళందరికీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, వీళ్ళు రియల్ ఎస్టేట్ కోసం తీసుకుంటే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సార్. మనం 14-19 మధ్యలో 19-24 మధ్యలో ఫ్యాక్టరీలు రాకపోవడం కారణం గత ప్రభుత్వ వైఫల్యం అయితే 16.5 లక్షలు 89 లక్షలు పెంచడమే కారణం. అది సుస్పష్టం, అది అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా మొదలు పెట్టకుండా ఉండటం ఉన్న పరిస్థితి సార్. మళ్ళీ రేపు కూడా అదే పరిస్థితి చేస్తే ఉపయోగం లేదండి. అంటే ఏం చేద్దామని ఆయన అడిగితే కనీసం 3 సంవత్సరాల్లో కట్టేదట్టుగా చూడండి సార్ అంటే అధికారులతో మాట్లాడమని చెప్పారు. అసలు ఆయన ఏం చెప్పారంటే 6 మాసాల్లో గ్రౌండింగ్ స్టార్ట్ చేయాల్సిందని పెడుతున్నారు. నేను వెళ్ళి అడిగేది ఏమంటారు, ఆయన మనం ఉండేళ్ళు అంటే ఆయన 18,000 పెట్టారు క్యాబినెట్లో. 18 మాసాల్లో ఈ కంపెనీలలో కనుక కార్యకలాపాలు ప్రారంభించకపోతే మన ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటారు. దాంట్లో ఏమాత్రం సందేహం, అది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. రాబోయే